అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో 'యుగంధర్' అనే ఒక సినిమా వచ్చింది. అందులో 'దాస్తే దాగేదా' అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజిఎంలో, అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజిఎంలో ఒక వైలన్ బీట్ వస్తుంది. వైలన్ బీట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి, ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే 'ఇళయరాజా' అని ఉంది. అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డా అన్నట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి. ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి అక్కడికి మెడ్రాస్ వెళ్ళడం అనేది. ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరి అబ్బాయి కోటి అని ఉన్నాడు. ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన. అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 'పయనంగల్ ముడివిదిల్లై' అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అవి వింటూ ఇది కదా సంగీతం అంటే ఎలాగా, ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం అదొక స్టెప్ అయితే